హలో అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏమంటే నీట్ పీజీ వాయిదాకు సుప్రీంకోర్టు నో అని అయితే న్యూస్ అయితే వచ్చింది. దాని గురించి వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నేను ఎలాంటి వీడియో పెట్టినా మీకు ఏదైనా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు, నీట్ పీజీ వాయిదాకు సుప్రీంకోర్టు నో అని అయితే న్యూస్ అయితే వచ్చింది. ఇక న్యూస్లోకి వెళ్ళిపోతే ఈ నెల 11న జరగనున్న నీట్ పీజీ 2024 పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందంట. వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది. పరీక్ష రాసే సిటీల పేర్లు జూలై 31న, సెంటర్ల పేర్లు ఈ నెల 8న ప్రకటించారని, ఇంత తక్కువ టైంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోలేమని పలువురు అభ్యర్థులు కోర్టునైతే ఆశ్రయించారు. పరీక్ష వాయిదాకు కోర్టు అయితే నో చెప్పడంతో ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారమే జరగనుంది. ఇక్కడ చూసుకుంటే ఈ నెల 11న నీట్ పీజీ 2024 ఎగ్జామ్ అయితే జరగనున్నట్లయితే మనకు తెలుసు. కానీ ఆ ఎగ్జామ్ని అయితే పోస్ట్ పోన్ చేసేందుకైతే సుప్రీంకోర్టు అయితే నిరాకరించిందంట. పోస్ట్ పోన్ చేయాలని ఆ ఎగ్జామ్ అని పిటిషన్లు అయితే వేశారు కదా, ఆ పిటిషన్లు అయితే కోర్టు అయితే నిరాకరించిందంట. పరీక్ష రాసే సీట్ల పేర్లు చూసుకుంటే జూలై 31న, నెక్స్ట్ సెంటర్ల పేర్లు అయితే ఈ నెల 8న అయితే ప్రకటించారు. ఇంత తక్కువ టైంలో సెంటర్ దగ్గరికి వెళ్ళలేమని కొంతమంది అభ్యర్థులు చూసుకుంటే కోర్టు దగ్గరికి అయితే వెళ్ళి అడగడం అయితే జరిగిందనమాట. పరీక్ష వాయిదాకైతే కోర్టు అయితే నో చెప్పడంతో ఇక షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్ అయితే జరుగుతుందని ఇందులో ఉందన్నమాట. ఇదన్నమాట ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసేసుకోండి.